వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నే కార్తీక్ కర్వా. నేను మహేశ్వరి. డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తూ ఉండగా చిలకపాలెం జంక్షన్ సమీపంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కావాలనే తనపై కక్ష సాధిస్తూ ఉన్నారని ఆరోపించారు చింతాడ రవికుమార్. లోకేష్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుంది అన్నారు. కేసు కోర్టులో ఉండగా ఇల్లీగల్ అరెస్టులు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు చింతాడ రవికుమార్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు కాబట్టి మాకు ఏమీ ఇలాంటి కేసులు కానీ ఇవేం బెదిరించలేవు. పోలీసులు ఎంత దారుణంగా ఈ 10 రోజులు ప్రవర్తించారనేది వాళ్ళతో పెట్టిందే తప్పుడు కేసు. దాని మీద ప్రతిరోజు 15 మందిని 20 మందిని పిలవడం, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం, లేడీస్ని పిలవడం, మా కేడర్ తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మానాన్నల్ని, లేకపోతే వాళ్ళ భార్యల్ని పిలిచి అరెస్ట్ చేయడం. ఇదా పోలీస్ సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇదంతా చేయిస్తుందంతా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఇంకంత మించేం లేదు. మెగా డిఎస్సి 2025 స్కామ్ పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్ఆర్సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం 3వ రోజు నిరసనలతో హోరెత్తగా ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కార్ తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. మెగా డిఎస్సి స్కామ్కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్జీ యువత నినదించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ వృత్తి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమానికి జెన్జీ మద్దతు రోజురోజుకు పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆందోళనలతో ఏపీలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ దీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదనంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఇదే అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షకు అనుమతి లేదునంటూ పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మాజీ మంత్రి విడుదల రజనీకి మధ్య వాగ్వాదం జరిగింది. అటు డిఎస్సి అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ నేతలు నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామసుబ్బారెడ్డి అరెస్టుతో ఆయన సతీమణి ఇందిర దీక్షను కొనసాగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు విడుదల రజని. రోజులన్నీ ఒకేలా ఉండవంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారామె. ఈరోజు విద్యార్థుల కోసం చేస్తున్నాము, ఏ రాజకీయం కూడా దీంట్లో చూడట్లేదని చెప్పినా కూడా అప్పటికి మేము శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే స్టేజ్ పై నుంచి ఏ విధంగా బలవంతంగా మరి పోలీసులు ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేశారో మీరు అందరూ కూడా చూశారు. మరి స్టేజ్ కిందకు వచ్చి బైఠాయించినా కూడా మీకు ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పండి అన్నా కూడా మరి ఏ మాత్రం కూడా వాళ్ళు కనీసం ఒక ఉమెన్ అని కూడా, ఎక్స్ మినిస్టర్ అని కూడా కన్సర్న్ లేకుండా ఏ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి పూర్తిగా ప్రశ్నిస్తున్నందుకు ఇలా చేస్తున్నారు. టైం అంటూ అందరికీ వస్తుంది. మేము ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం మేము ఎప్పుడు పోరాడుతున్నాం. మా సొంతం కోసమో మా స్వార్థాల కోసమో కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వెన్ టైం కమ్స్. కూటమి ప్రభుత్వంపై గిరిజన, ఆదివాసీ సంఘాలు గర్జించాయి. తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాటానికి శ్రీకారం చుట్టాయి. 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలి అని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి అని, ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు అని, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ 2 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ చేపట్టాయి. తొలి రోజు అరణ్య గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించిన గిరిజన సంఘాలు 2వ రోజు ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్లో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు అరకులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తాము అని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తాము అని హామీ ఇచ్చారు అని గిరిజన సంఘాల నేతలు గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేశారు గిరిజన సంఘం నేతలు. చంద్రబాబు విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కేవలం రాజకీయ జిమ్మిక్కులే అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన మాటలకు చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు బుగ్గన రాజేంద్రనాథ్. ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు, ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్ పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం. ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. కంచె చేనును మేసిన చందంగా నారా లోకేష్ తీరు ఉంది అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. సహకార సంఘాల ద్వారా నిర్మితమైన విజయ డైరీ లోకేష్ ధన దాహానికి బలవుతుంది అన్నారు. హెరిటేజ్ కోసం విజయ డైరీని నాశనం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి అన్నారు పేర్ని నాని. చలసాని ఆంజనేయుల్ని దిగిపో అని ఒత్తిడి. అదృష్టవశాత్తు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు. 19లో కూడా చంద్రబాబు వచ్చి ఉంటే ఎప్పుడో ఈ విజయ డైరీ ఇప్పటికే మంగళం పాడేసేవాళ్ళు. మళ్ళీ 24లో చంద్రబాబు వచ్చాడు. ఇక లోకేష్ ధనదాహానికి అంతు లేకుండా చైర్మన్ మీద ఒత్తిడి చేస్తారు. 2-3 ఏళ్ళు జైల్లోంచి రానివ్వకుండా చేస్తాం, కేసు మీద కేసు పెడతాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం, 3 ఏళ్ళు నేను చెప్పకూడదు తినిపిస్తామని ఎన్ని బెదిరిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతనికి గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరితే దాడి చేసినంత పని చేసి అతనితో రాజీనామా తీసుకున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సాయం ప్రకటించింది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం పెద్ది కుటుంబానికి 2,25,00,000 రూపాయలు అందించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అలాగే ఆయన రేపు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ తరపున ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో భారీ భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. త్వరలో ఆధారాలతో సహా వివరాలు బయట పెడతాను అని అన్నారు. రైతులు కంపెనీ మధ్య సీఎం పొంగులేటి జోక్యం చేసుకున్నారు అని ఆరోపించారు. ఎకరానికి 10 కోట్ల వరకు ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైందని, కానీ ఎకరానికి 5 కోట్ల లోపే ఇవ్వాలి అని ఒత్తిడి చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. త్వరలో సర్వే నెంబర్లతో సహా అన్ని బయట పెడతాను అని హెచ్చరించారు కేటీఆర్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో ఈ నెల 10వ తేదీన సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన వరుణ యాగం కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరుణ యాగం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద హైడ్రా రిక్రూట్మెంట్ జరిగింది. హైడ్రాలో 50 డ్రైవర్లు, 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగాల కోసం భారీగా యువత క్యూ కట్టారు. నిరుద్యోగులు భారీగా సంఖ్యలో తరలి రావడంతో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమెను బతికించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు డాక్టర్లు. ప్రియాంక బతికే అవకాశాలు లేవని వైద్యులు చెబుతున్నారని, శరీరం వైద్యానికి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తండ్రి వెంకటేష్. కూతురు యాక్సిడెంట్కు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చూశారని, కావాలనే రాక్షసంగా తన కూతుర్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు తండ్రి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రియాంక తండ్రి వెంకటేష్. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం మరోసారి భూసేకరణకు వ్యతిరేకత వ్యక్తమైంది. ఫార్మాసిటీ కోసం ఇక భూములు ఇచ్చేది లేదు అని రైతులు తేల్చి చెప్పారు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే తమ గ్రామంలో పెద్ద ఎత్తున భూములు తీసుకున్నారు అని, మిగిలిన భూములను కూడా సేకరించేందుకు అధికారులు ప్రయత్నించడం సరికాదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో జాజిరెడ్డిగూడెం ఎంఆర్ఓ శ్రీకాంత్ అనుచరులు హల్చల్ చేశారు. కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన వ్యక్తిని బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించారు ఎంఆర్ఓ అనుచరులు. కారులో కూర్చున్న వ్యక్తులు వీడియో తీస్తూ నానా హంగామా చేశారు. గొడవ సమయంలో కారు డ్రైవ్ చేస్తున్నాడు ఎంఆర్ఓ శ్రీకాంత్.
గుంటూరులో నిర్వహించిన అమరావతి చిత్రకళా కాలనీ ప్రారంభోత్సవం ఆద్యంతం వివాదాలకు నిలయంగా మారింది. ఉదయం జనసేన టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. మధ్యాహ్నం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమలకు అవమానం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేశారు నిర్వాహకులు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నుంచి మొదలు ప్రతి ఒక్కరూ ఈ ప్రతిమలను పాదరక్షలు వేసుకునే తీసుకున్నారు. విగ్రహాలు ఇచ్చేవారు, తీసుకునేవారు అందరూ చెప్పులు, షూస్ వేసుకోవడం వివాదాస్పదంగా మారింది. అంతకుముందు ఇదే ప్రారంభోత్సవంలో గొడవ జరిగింది. స్టాల్స్ను తిలకించడానికి వస్తున్న మంత్రి దుర్గేష్ను రఘురామకృష్ణరాజు గన్మెన్ అడ్డుకున్నారు. జనసేన నేతలను పక్కకు నెట్టేశారు. దీంతో రఘురామకృష్ణరాజు గన్మెన్తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ఎదుటే గొడవ పడ్డారు. ఇరు వర్గాలు అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడకు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు సచివాలయ ఉద్యోగులు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు శ్వేతపత్రంపై ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు ఫైర్ అయ్యారు. ఆదాయంలో 98% ఉద్యోగులకే పడుతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం మొత్తం ఖర్చుల్లో ఉద్యోగుల జీతాలు వాటా 37% అన్నారు. ఉద్యోగుల ఖర్చు 98% ఎలా చూపించాలని ప్రశ్నించారు. ఉద్యోగుల వల్ల ఖర్చు పెరిగినట్లు చూపించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు బొప్పరాజు. ఏపీలో పెరుగుతున్న అవినీతితో ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారని మండిపడ్డారు సిపిఐ నారాయణ. సిపిఐ ఆధ్వర్యంలో మార్పు కోసం పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. అమరావతి నిర్మాణం పూర్తి కాకుండానే మరో 30,000 ఎకరాలు అడుగుతూ ఉన్నారని, అక్కడ ఒక్క అడుగు, ఇక్కడ ఓ అడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వం. కల్పలతారెడ్డి భర్త ప్రతాప్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేసింది. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఈ మెమో జారీ చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఆయన విధుల్లో లేరని, సెలవులో ఉన్నారని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందని మండిపడుతున్నారు ఎమ్మెల్సీ. తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడికి అండగా నిలిచారు మాజీ మంత్రి రోజా. కొత్త ఆటో కొనిచ్చి అతని కుటుంబానికి బాసటగా నిలిచారు. వినాయకపురం ఎస్టీ కాలనీకి చెందిన రాజా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. దీంతో ఆగ్రహించిన టీడీపీ గూండాలు రాజా ఆటోను కూల్చివేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా తిరిగి రాజాపైన అక్రమ కేసు బనాయించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా రాజాకు అండగా నిలిచారు. మూడు దశాబ్దాలుగా చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కాపు సంఘం నేతలు. 1995 నుంచి దశల వారీగా వంచిస్తూ కాపులు రోడ్డెక్కేలా చేశారని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన కాపు లోన్లనే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కాపు కార్పొరేషన్కు ఏటా 3,000 కోట్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. కాపులను రాజకీయాల కోసం వాడుకోవద్దంటూ హితవు పలికారు కాపు సంఘాల నేతలు. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పోటెత్తుతూ ఉంది. 2,26,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 30 క్రస్ట్ గేట్లను ఎత్తారు. దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2,36,853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317.069 మీటర్లుగా ఉంది. ఇక ఎగువ దిగు జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది. మెదక్ జిల్లా రామాయంపేటలో 3 విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. కేసీఆర్ కాలనీకి చెందిన ధనుష్, మనోజ్, షేక్ సమీర్ గురువారం రాత్రి ఇంటి ముందు ఆడుకున్నారు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాలనీ పరిసరాలు తెలిసిన వారి ఇళ్లలో వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 3 బాలుర కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట యువతి హసీనా హత్య కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడు బాల సైదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం హసీనాతో బాల సైదులకు ఇన్స్టాలో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. కొన్నాళ్ల నుంచి బాల సైదులు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి హసీనాను కొట్టడం, తిట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. దీంతో హసీనా బాల సైదులకు దూరంగా ఉంటుంది. ఇక హసీనా తనకు దక్కదు అని బాల సైదులు డిసైడ్ అయ్యాడు. విషయాన్ని సెట్ చేసుకుందాము అని పిలిచి హసీనాను దారుణంగా హత్య చేశాడు బాల సైదులు.
బాహ్య ప్రపంచంలో అంతా అవుట్ ఆఫ్ సిలబసే, సవాళ్లకు సిద్ధంగా ఉండాలి అని ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. సవాళ్లే అవకాశాలుగా మారుతాయని, నిత్య విద్యార్థినిలా నేర్చుకునే వారే విజేతలుగా నిలుస్తారు అన్నారు. ఢిల్లీ ఐఐటి 57వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ప్రతిభావంతులైన గ్రాడ్యుయేట్లకు మెడల్స్ ప్రదానం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై అధికార విపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండా మద్దతివ్వాలన్న రిజిజు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. నారీ శక్తి వందన్ అధినియం చట్టం అమలుకు షరతులు ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే 2023 నాటి చట్టాన్ని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రాహుల్. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఎవరూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు అన్నారు. అలాంటి వారి వద్ద దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. దేశానికి స్వతంత్రం తేవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ నాయకులే నిజమైన దేశభక్తులు అని చెప్పుకొచ్చారు ఖర్గే. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని తమిళనాడు ఎంపీలు నిర్ణయించారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం విజయ్. కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 21 మంది ఉభయ సభల ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం విజయ్ పిలుపునిచ్చిన ఎంపీల సమావేశాన్ని ప్రతిపక్ష డీఎంకే బహిష్కరించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది శిరోమణి అకాలీదళ్. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సపోర్ట్ చేయాలి అని బాదల్స్ పార్టీ నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలలో 50% లోక్సభ సీట్ల పెంపు ప్రతిపాదనను స్వాగతించింది. చండీగఢ్లో భేటీ అయిన అకాలీదళ్ సీనియర్ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తిరుగుబాటు ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ కావడంపై మండిపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేపర్ లీకులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువతను కలవడానికి ప్రధానికి సమయం లేదన్నారు. కానీ ద్రోహులను కలవడానికి మాత్రం టైం కేటాయించారని దుయ్యబట్టారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన మరింత ఉధృతం చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంపై విద్యార్థి సంఘాలు స్పందించాయి. తమ డిమాండ్లను ఈ నెల 10లోపు నెరవేర్చాలి అని తుది హెచ్చరిక జారీ చేశాయి. జార్ఖండ్లో ఇటీవల జరిగిన జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు రాంచీలో నిరవధిక ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. విద్యార్థుల ఆందోళనలు 15వ రోజు కూడా ఉధృతంగా కొనసాగాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో రాంచీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్నలుడు మైఖేల్ బౌలర్స్ భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం కేరళంలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు భారత్లోని అమెరికా రాయబారి సర్గియా గౌర్ కూడా ఉన్నారు. మైఖేల్ అలప్పులలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 7 చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిపారు. బైరాఘడ్ నుంచి చంబాకు వెళుతుండగా శార్మా ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టర్నింగ్ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్ళింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ట్రంప్ మళ్లీ టారిఫ్లతో విరుచుకుపడేందుకు ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ శాంక్షనింగ్ రష్యా ఇరాన్ యాక్ట్ 2026ను అమెరికా సెనెట్ 2086/11తో ఆమోదించింది. ఆగస్టు 31న ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. ఇది చట్టంగా మారి అమల్లోకి వస్తే భారత్పై 100% సుంకాల మోత మోగనుంది అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో ప్రభుత్వ మార్పు లక్ష్యంగా రూపొందించిన వ్యూహం విఫలమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ
ముసాద్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరాన్కు సంబంధించి ఆపరేషన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన 2 సీనియర్ అధికారులను బాధ్యతల నుంచి తప్పించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వీరిలో ఒకరు ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్కు, మరొకరు ఇరాన్ విభాగానికి నాయకత్వం వహించిన అధికారులు. అయితే ఈ వివరాలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం లేదా ముసాద్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈరోజు బంగారం ధర పెరిగితే వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1090 రూపాయలు పెరిగి 1,52,350 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,39,650గా ఉంది. కిలో వెండిపై 100 రూపాయలు తగ్గడంతో 2,49,900 రూపాయలు పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 3 సార్లు 6 వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్గా రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్తో జరిగిన 2వ వన్డేలో రషీద్ ఖాన్ ఈ ఘనత సొంతం చేసుకున్నారు. 2017న గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 7 వికెట్లు తీశాడు. వెదర్ అప్డేట్స్. అస్సాంను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 98కు చేరుకుంది. చాలామంది గల్లంతయ్యారు. 1,55,000 మంది నిరాశ్రయులయ్యారు. 55 సహాయక శిబిరాల్లో 10,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. వరదల కారణంగా 10,000 హెక్టార్లలో పంట భూమి నీట మునిగిపోయింది. రైట్, దట్స్ ఆల్ ఇన్ సూపర్ ఫాస్ట్ న్యూస్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారమవుతుంది. స్టే విత్ us.